అమ్మాను శని చూడు, నువ్వు అమ్మకి కిస్ పెడతావా డాడీకి కిస్ పెడతావా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే షన్ను. సో డైలీ బ్లాగ్స్ అంటే బోర్ కొట్టేస్తుంది కదండి. సో అందుకని కొంచెం డిఫరెంట్గా ఒక 1 వీక్ తీసుకొని సో ఆ 1 వీక్లో మాకు షన్నుకి జరిగిన కొన్ని స్పెషల్ మూమెంట్స్ అండ్ షన్ను చేసిన కొన్ని ఫన్నీ మూమెంట్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అండ్ వీడియో అయితే తప్పకుండా లాస్ట్ దాకా చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అమ్మాను నాన్న డాడీ తాత షను తాత అమ్మమ్మ నానమ్మ నాని షను షను నీ ఐస్ ఎక్కడ? నోస్, ఇయర్స్. నీకు పూలు ఇస్తాము, ఎక్కడ పెట్టుకుంటావు? షన్నుకి అయితే మార్నింగ్ లేగానే ఫస్ట్ చేయాల్సిన పని ఒక కప్ ఆఫ్ వేడి నీళ్ళు ఇవ్వాలి. సో దాని తర్వాత ఇంకా డైపర్ చేంజ్ చేసేసి వెంటనే బాత్ చేసి దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ తింటుందన్నమాట. సో ఇక్కడైతే తను లేచిన వెంటనే కొంచెం ఏదో కార్టూన్ ఉంటే అది చూస్తూ ఉంది టీవీలో. షన్నుకి అయితే మేము డేలో కొద్దిసేపు మాత్రం ట్యాబ్లెట్ ఇస్తామన్నమాట. సో తనకి జస్ట్ ఆడుకోవడానికి అలా. సో అందులో ఒక యాప్ ఉందన్నమాట. సో నేను ఆ యాప్ ఏంటి అనేది కూడా చెప్తాను. సో దాంట్లో బేబీ గేమ్స్ అని చెప్పి ఇలా కొన్ని పజిల్స్ ఉంటాయి. సో స్టార్టింగ్లో నేను షన్నుని కూర్చోబెట్టుకుని సో తనకి చూపించాను అనమాట, దీన్ని ఇలా ప్లేస్ చేయాలి, దీన్ని ఇలా ప్లేస్ చేయాలి, దెన్ బొబో వస్తుంది అని చెప్పి. సో అది తను నేర్చుకొని జస్ట్ వితిన్ ఒక 1 వీక్ టైంలోనే సో తనే పెట్టి దెన్ షీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ క్లాపింగ్ అనమాట. ఎంత ముద్దుగా అడుగుతుందో. సో అలానే తను అన్నీ సెట్ చేస్తుందన్నమాట. లైక్ క్యాట్ కావచ్చు, క్యామెల్ వస్తుంది. సో అలా డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి. సో పిల్లలకి జనరల్గా ఈ ఏజ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. కొత్త థింగ్స్ నేర్చుకోవాలి, కొత్త థింగ్స్ని ఎలా నేర్చుకోవాలి. సో ఇలా అనమాట. సో అందుకు మనం మ్యాక్సిమం వీళ్ళకి ఈ టైంలో చాలా థింగ్స్ ఇంట్రొడ్యూస్ చేయాలి. చాలా న్యూ లెర్నింగ్ థింగ్స్ కానీ లేకపోతే విచ్ ఇస్ లైక్ ఫన్ థింగ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా ఈ ఏజ్లోనే ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. అండ్ ఇప్పుడైతే టీవీలో ఒక మంచి వెబ్ సిరీస్ చూస్తున్నాను అనమాట. సో ఇది ఎవరైనా చూసారా, దేత్తడి అని చెప్పి. ఇంతకుముందు ఫాలో అయ్యేదాన్ని బట్ మిస్ అయ్యాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ ఎపిసోడ్స్ అన్నీ కూడా మళ్ళీ కవర్ చేస్తూ ఉన్నాను. అండ్ రీసెంట్గా అయితే షన్ను కొత్త హ్యాబిట్ నేర్చుకుందనమాట. సో టీవీ కానీ రైమ్స్ కానీ ఇలా చూడడానికి సో తను అలా ఫ్లోర్ మీద పడుకొని హ్యాండ్స్ వెనక్కి పట్టుకొని ఎంత బిందాస్ లైఫ్ అనుభవిస్తున్నట్లుగా చూస్తుంది. అండ్ ఇలా కాసేపు ఆడుకున్న తర్వాత సో మధ్యాహ్నం అలా తను పడుకుంటుంది. సో నేను తనని పడుకోబెట్టే కెళ్ళేలోపు శంకర్ ఈ సెటప్ అంతా అరేంజ్ చేసి పెడతాడనమాట. సో నేను రాగానే నేను కూడా రెడీ అయ్యి వచ్చేసాను అనమాట. సో రాగానే వితిన్ ఆ 1.5 to 2 hours లోపల ఈ షూటింగ్ కానీ ఈ కెమెరాలోంచి సిస్టంలో కాపీ చేయడం కానీ ఈ వర్క్ అంతా ఆ టైంలో ఫినిష్ అయిపోతుంది. అండ్ అదే రోజు ఈవినింగ్ ఆ రోజు మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి వచ్చాడనమాట, జైవిక్. సో ఇద్దరిని కూర్చోబెట్టి బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో నేను చెప్పిస్తూ ఉంటే వాళ్ళు కొన్ని బాగా ఇంట్రెస్టెడ్గా కాసేపు కూర్చున్నారు. ఇంకా కొద్దిసేపటికి ఇంకా చిన్నోడు ఉన్నాడు కదా, వాడు వెళ్ళిపోయాడు అనమాట. బర్గర్ చూపి వాచబుల్ అని కావాలా? ఓం షన్ను పిజ్జా వద్దు పిజ్జా వద్దు మాకు. మనం పిల్లలకి బుక్ రీడింగ్ అనేది కూడా వాళ్ళ డే స్కెడ్యూల్లో ఒక స్కెడ్యూల్ లాగా పెట్టేసామనుకోండి. సో మనం మర్చిపోయినా కానీ పిల్లలే వెళ్ళి ఆ బుక్ తీసుకొని వచ్చి మన దగ్గరకు వస్తారనమాట. ఇది నాకు ఎక్స్ప్లెయిన్ చేయదు, నాకు చెప్పివ్వు అని చెప్పి. సో వాళ్ళకి ఈజీగా ఏ హ్యాబిట్ అయినా కానీ కొత్తది ఈజీగా అలవాటు పడిపోతారు. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఆ కలర్ఫుల్ తిలకాలు ఉంటాయి కదా. సో నేను అది ఇండియా నుంచి తెచ్చుకున్నాను అనమాట వచ్చేటప్పుడు. బికాస్ పిల్లలకి మంచి కలర్ఫుల్ డ్రెస్సెస్ వేసినప్పుడు అలా కలర్ఫుల్ బొట్లు పెడితే చాలా క్యూట్గా చాలా ముద్దుగా ఉంటారు. సో నేను జస్ట్ అలా ఇచ్చి ఒక 2 minutes నేనైతే సిస్టమ్ ముందు కూర్చున్నాను పక్కనే. ఆ లోపు చూడండి మా షన్ను మేడం
మొత్తం తీసుకొని నేను ఒక టిష్యూ పేపర్ పెట్టా దాని మీద పెట్టు అని చెప్తే, సో తను మాత్రం అది తీసుకొని మొత్తం ఫేస్ అంతా పెట్టుకుంది. అండ్ నేను అక్కడ కూర్చొని నేను అక్కడ మళ్ళీ షూట్ చేస్తూ ఉంటే నాకు కూడా పెట్టడానికి వస్తుందన్నమాట. అప్పుడప్పుడు ఇలాంటి ఫన్ మూమెంట్స్ ఉంటేనే కదా లైఫ్లో కిక్ ఉంటుంది. సో అందుకని తనని కూడా ఎంజాయ్ చేసేలాగా నేను ఇంక వదిలిపెట్టేశాను. అండ్ అలా తను పడుకొని లేచిన తర్వాత అయితే కొంచెం ఈవినింగ్ ఫ్రూట్స్ కానీ, ఇట్ మేబీ మ్యాంగో కావచ్చు, లేకపోతే ఏదైనా స్వీట్ చేసినప్పుడు స్వీట్ కావచ్చు. సో అలా తనకి ఏదైనా కానీ లైట్గా స్నాక్స్ తినిపించేసుకునేసి మేమిద్దరం అయితే ఒక 5:30 or 6 o'clock మ్యాక్సిమం. సో ఈ టైంలోనే మేము ఇంకా మా వాకింగ్కి స్టార్ట్ అవుతాము. మన వాకింగ్ కంటిన్యూ చేసే ముందు ఒక బ్యూటిఫుల్ మూమెంట్ జరిగింది అనమాట షన్నుకి శంకర్కి మధ్యలో. సో ఆ క్లిప్ ఏంటి అనేది ఇప్పుడు చూసేయండి క్విక్గా. సో మేము వాకింగ్కి వెళ్ళి వచ్చే లోపల ఇద్దరం కలిసి ఆల్ టుగెదర్ ఒక 3 kilometers or 3.5 kilometers అలా కవర్ చేస్తామన్నమాట. నేను మీకు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో ఒక ప్యాలెస్ ఉంటుంది అని చెప్పి, ఇక్కడ ఆపోజిట్ రోడ్లో అనమాట. సో వెళ్ళి రావడానికి ఒక 20-25 minutes పడుతుంది. బట్ ఆ టైంలో కూడా షన్ను బాగానే కోఆపరేట్ చేస్తుంది అనమాట. సో తనకి జస్ట్ వెళ్ళేటప్పుడు కొన్ని కబుర్లు చెప్పుకుంటూ ఉంటూ అండ్ చుట్టూ ఉన్న జనాల్ని చూసుకుంటూ, సో తను అలా అయితే టైం పాస్ చేస్తూ నాకు బాగా కోఆపరేట్ చేస్తుంది. బికాస్ కొంతమంది పిల్లలు అస్సలు కోఆపరేట్ చేయరనమాట. సో ఆ విషయంలో అయితే ఐఎమ్ సో లక్కీ. అండ్ ఐ నీడ్ టు టెల్ విత్ యూ వన్ మోర్ థింగ్ అండి. ఇక్కడ సన్ రైజ్ అనేది మనకి మేబీ అరౌండ్ 3:30 or 4 o'clock అంతా సన్ రైజ్ వచ్చేస్తుంది. సో మనకి 6:30 అలా టైం ఓపెన్ చేసి చూసామంటే ఎట్లా ఉంటుందంటే అసలు ఫుల్ ఇంకా మనకి ఇండియాలో 11 o'clock ఎండ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఇంకా ఇది జస్ట్ నథింగ్. షన్ను your friend. అయ్యో అయ్యో బాబాయ్ చెప్పు, క్యాంటీకి బాబాయ్ చెప్పు. ఓయ్ ఓయ్ అమ్మకి ఇయ్యాలమ్మ మాస్క్. అయ్యో ఆచిపోయింది. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది వచ్చి ఇంటర్మీడియట్ బాయ్స్ స్కూల్ అనమాట. అంటే మనకి ఇంటర్మీడియట్ స్కూల్ ఉంటుంది కదండి, దట్ వన్. బాయ్స్ ఒకటే అనమాట. సో ఇక్కడ మనకు ఆపోజిట్లో కనిపించేది వచ్చి సెకండరీ గర్ల్స్ స్కూల్ అనమాట. సో ఇందాక ఫస్ట్లో మనకు కనిపించింది బాయ్స్ స్కూల్ అండ్ దిస్ ఇస్ గర్ల్స్ స్కూల్. దిస్ ఇస్ ద ప్లేస్ అండి. సో మనం వాకింగ్ చేసే ఇట్ సైడ్ ఉంటే ఇట్ సైడ్ అంతా ఇట్లా గ్రీన్ కలర్ గ్రాస్ ఉందన్నమాట. సో ఇట్లా ఒక 3 places ఉన్నాయి. సో ఈ 3 placesలో షన్నుకి వదిలితే అసలు షీ విల్ ఎంజాయ్ ఎ లాట్. డాడీ ఉన్నారంట అక్కడ, డాడీ వెయిటింగ్. షన్ను, హూ ఇస్ ద బ్యూటిఫుల్ గర్ల్? నీ ఫేవరెట్ ప్లేస్ ఇదే కదా షన్ను? ఓకే కమ్ హోల్డ్ అమ్మ హ్యాండ్. Baby girl, you're so
మామ ఇంకా రాలే నాన్న. On the same wavelength, feel the beat tonight. Something good inside, set you free, let you lose all track of time. Come on, have a conversation. మేము చాలా కొన్ని లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో కాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తూ ఉన్నాము. సో మమ్మల్ని కొత్తగా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. You were my best friend. Didn't care about the rules, good on the weekends. I'll be in fools, drifting to deep space. So brave and so stupid, just like the movies. I was gonna stay in the fight with you, just thinking we would. ఈ వాకింగ్ అంతట్లో తను మెయిన్గా వెయిట్ చేసే మూమెంట్ ఏంటి అంటే ఈ గ్రాస్లో నడవడం, ఆడుకోవడం అనమాట. సో వన్స్ ఆ ఏరియాకి రీచ్ అయ్యామా ఇంకా ఫుల్ జోష్లో ఉంటుంది. నేను ఇంకా ఎత్తుకున్నా రాదనమాట. సో ఇంక అక్కడ ఎవరు ఉండరు బేసిక్గా. సో అందరూ వాకింగ్ చేస్తూ ఉంటారు. సో కొంచెం క్రౌడీ కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఆ ప్లేస్కి తీసుకెళ్ళి నేను ఒక స్లో మోషన్ వీడియో క్యాప్చర్ చేసుకుందామనే ప్లాన్తో వెళ్ళాను. బట్ అస్సలు కోఆపరేట్ చేయలేదు నాటే పిల్ల. ఇంకా షన్ను అయితే ఆ గ్రాస్లో ఒక 20-25 మినిట్స్ అలా ఆడుకుంటుంది. సో బాగా తిరుగుతుంది. దాని తర్వాత దర్ ఈస్ ద టాస్క్ అనమాట. అంతవరకు బాగా ఆడుకుంటుంది. సో వన్స్ ఇంక అక్కడి నుంచి కొంచెం వాటర్ తాపించి ఇంకా స్టాల్లో కూర్చోబెట్టడానికి ఒక యుద్ధం చేయాలి. పాప ఎక్కడుంది? బొమ్మ ఎక్కడుంది? పాప ఎక్కడుంది? పాప ఏదైనా Where is Papa? You were my best friend. Didn't care about the rules, good on the weekends. I'll be in. చన్ను కోసం ఒక పాటీ సెట్ కొన్నానండి. సో ఈ పాటీ సెట్ బ్రాండ్ నేమ్ వచ్చి ఫస్ట్ స్టెప్ అనమాట. సో ఇది వచ్చి నాకు అరౌండ్ 1000 పడింది కాస్ట్ వచ్చి. అండ్ దీనికి పార్ట్స్ వైజ్ వచ్చి మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే పైన వచ్చి ఇలా స్పాంజీగా కొంచెం పిల్లలకి కంఫర్ట్గా ఉండేలాగా ఇది ఒకటి ఇచ్చారు. అండ్ దాని తర్వాత ఇది రిమూవబుల్ హ్యాండిల్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు బేబీస్ అనేవాళ్ళు కొంచెం పెద్దగా అయ్యారనుకోండి. సో వాళ్ళు ఇప్పుడు కూర్చోవాలి అంటే ఈ ఏరియాలోనే కూర్చోవాలి కదా. సో కొంచెం పెద్దగా అయ్యారనుకోండి. సో అప్పుడు మనం ఈ సీట్ అనేది తీసేయచ్చు అనమాట. సో దట్ వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చుంటారు. లేదు ఇంకా టాడ్లర్ బేబీస్ అయితే మాత్రం ఇది కొంచెం బాగా సపోర్టివ్గా ఉంటుందన్నమాట కూర్చోడానికి అంతా. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నారు అంటే ఇది రిమూవబుల్ చేంబర్ లాంటిది అనమాట. సో వాళ్ళు ఇక్కడ కూర్చొని వాళ్ళు సుస్సు కానీ పాటీ కానీ చేసిన తర్వాత కూడా మనం ఈజీగా ఈ వెనకాల పార్ట్ని ఈజీగా హ్యాండీగా రిమూవ్ చేసి వాష్ చేసి దెన్ మనం మళ్ళీ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి వచ్చి ఒకవేళ మనం యూజ్ చేసే టైంలో దీన్ని ఇలా ఓపెన్గా పెట్టచ్చు. అండ్ ఇప్పుడు బేబీస్ ఒకవేళ యూజ్ చేయకోకుండా ఉండే టైంలో మాత్రం మనకి ఇలాంటి ఒక క్యాప్ ఇచ్చారనమాట. సో దీన్ని మనం ఈజీగా ఇక్కడ పెట్టేసుకొని సో ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా ఇక్కడ మనకి 2 హ్యాండ్ బార్స్ లాగా ఇచ్చారనమాట. సో మనం ఈజీగా ఇలా క్యారీ చేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇంకొక స్మాల్ టిప్ అండి, మీరు బేబీస్కి ఎప్పుడైనా కానీ ఇలా పాటీ సీట్ కొనేటప్పుడు కంపల్సరీగా అయితే ఇలాంటి స్పాంజీవి లేకపోతే ఏదైనా కంఫర్ట్ ఉండేలాగా సమ్ స్పాంజీ కైండ్ వస్తుందన్నమాట ఇక్కడ. సో అలాంటిది మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు షన్నుని తీసుకున్నాం అనుకోండి. సో తనకి జస్ట్ 18 months. సో తను రాగానే టక్కుమని ఇక్కడ కూర్చోడానికి ట్రై చేసినప్పుడు సో తనకి ఏది కుచ్చుకోకుండా కొంచెం హార్డ్గా తగలకుండా ఇది ఉందనుకోండి. సో వాళ్ళకి కొంచెం సాఫ్ట్ ఫీలింగ్ వస్తుందన్నమాట. సూపర్ ఇష్యూపోయి కూర్చో కూర్చో కూర్చో. అమ్మ ఇస్తే అమ్మ విల్ హెల్ప్ హోల్డ్ యువర్ హ్యాండ్. కూర్చో. సూపర్. పాప శిశు పోస్తుంది. ఇష్యూ పోయి లే స్టాండ్ అప్. మళ్ళీ రా, మళ్ళీ కమ్ సిట్. రివర్స్. వెరీ గుడ్. ఇష్యూ పోయి అంటే కూర్చో.
నీ ఐస్ ఏవి? నోస్. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? సరే ఇంకో క్వశ్చన్, నీకు మమ్మీ కావాలా డాడీ కావాలా? నేను ఇంకొకసారి అడుగుతున్నా, నీకు అమ్మ ఇష్టమా డాడీ ఇష్టమా? డాంకీ, నీకు అమ్మ కావాలా నాన్న కావాలా? షన్ను, నీకు అమ్మ మమ్మ పెడుతుందా డాడీ మమ్మ పెడతాడా? షన్ను, లాస్ట్ అండ్ ఫైనల్ నాన్న, నువ్వు అమ్మతో ఉంటావా డాడీతో ఉంటావా? అమ్మ కిస్ పెడతావా డాడీ కిస్ పెడతావా? మా హాసిని, నువ్వు అమ్మ కిస్ పెడతావా డాడీ కిస్ పెడతావా? నోస్కి శనిట్ చూడు, నువ్వు అమ్మ కిస్ పెడతావా డాడీ కిస్ పెడతావా? కోపట్టినావు షన్ను. చిట్టి చీమ ఎక్కడికి వెళ్ళిందో అడుగుదామా? చిన్ను, డాగ్ ఎట్లా వచ్చింది నీ దగ్గరికి? బోబో. క్యాట్, ఫాక్స్, wolf, horse, tiger, apple anu, ball anu, cat anu, అబ్బో అక్కడ అను. టీవీ ఎక్కడుంది? అక్కడ ఉందా? అమ్మ ఎక్కడుంది? అమ్మ ఇష్టమా డాడీ ఇష్టమా? ఆహా, అండ్ మా వీకెండ్ అయితే ఒక స్మాల్ సింపుల్ చికెన్ బిర్యానీతో ఎండ్ అయిపోయింది. ఆ రోజు దమ్ బిర్యానీ ట్రై చేశాను, బట్ శంకర్కి అయితే టేస్ట్ నచ్చింది, బట్ నాకైతే ఒక 60% మాత్రమే నచ్చింది అనమాట. నెక్స్ట్ వీక్ ఇంకా మంచిగా చేయాలని చెప్పి ట్రై చేస్తాను. Just like the movies, I was gonna stay in the fight with you. Just thinking we would do this until we couldn't do it. Each and every high, every night with you. You and me so clueless. We were just broken, shattered, singing along to nothing matters. Stray around like nights. షన్ను అయితే రీసెంట్గా నాన్న అనే వర్డ్ మాత్రం ఒక రైమ్ నుంచి నేర్చుకుందనమాట. సో యూట్యూబ్లో తెలుగులో రోనీ అని చెప్పి ఒక సిరీస్ లాగా ఉంటుంది. సో ఆ రైమ్స్ ప్లే చేస్తుంటే దాంట్లో ఒక బాబు నాన్న నాన్న అనడం వల్ల మా షన్ను కూడా నాన్న అనడం నేర్చుకుంది. సో అలా మాకు ఈ 1 వీక్లో జరిగిన స్వీట్ మూమెంట్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. సో ఒకవేళ మీకు ఈ వీడియోలో ఏ పార్ట్ నచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా చెప్పండి. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.